నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. బాలుర గురుకులంలో ఎమ్మెల్యే ఆదిమూలం ఆకస్మిక తనిఖీ. సత్యవేడులోని మహాత్మా జ్యోతిబా పూలే బాలుర గురుకుల పాఠశాల ఎమ్మెల్యే ఆదిమూలం ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో నెలకొన్న పలు సమస్యలు, చేపట్టాల్సిన అభివృద్ది పనులపై ప్రిన్సిపల్ నారాయణస్వామిని అడిగి తెలుసుకున్నారు. తరగతి గదులకు వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిమూలం ఉపాధ్యాయులు, సిబ్బందితో మాట్లాడుతూ ఈ పాఠశాలలో రాష్ట్రంలోని 8 జిల్లాలకు చెందిన పిల్లలు ఇక్కడ చదువుతున్నారని, అలాంటి పిల్లల భవిష్యత్తు, ఆరోగ్యం పట్ల సిబ్బంది అనుక్షణం జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. నేను ఈ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా పిల్లలకు రుచికరంగా మెనూ ప్రకారం వడ్డించాలని తెలిపారు. పాఠశాలను జూనియర్ కాలేజీకి అప్గ్రేడ్ చేసేందుకు తన శాయశక్తులా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే వివిధ శాఖల ఉన్నతాధికారులతో చర్చించారని, వారు సానుకూలంగా ఉన్నట్లు తెలిపారు. పాఠశాల జూనియర్ కాలేజీగా అప్గ్రేడ్ అవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అనంతరం భారత తొలి ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించి నేటి విద్యార్థులు జగజ్జీవన్ రామ్ ను ఆదర్శంగా తీసుకుని ఆయన ఆశయాలను కొనసాగించారని కోరారు. అనంతరం విద్యార్థుల మధ్య కూర్చొని మధ్యాహ్నం భోజనం చేశారు. పాఠశాల ప్రిన్సిపల్ నారాయణస్వామి బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. 13 డిగ్రీలు చేసిన నారాయణస్వామి ఈ పాఠశాలకు ప్రిన్సిపల్ గా రావడం ఇక్కడ విద్యార్థుల అదృష్టమన్నారు. కవిగా, కళాకారుడుగా నారాయణస్వామి అందుకున్న అవార్డులు ఆయన అసమాన ప్రతిభకు నిదర్శనమన్నారు. ఇలాంటి ప్రజ్ఞాశాలలో నీడలో విరబూసిన విద్యా కుసుమాలు భవిష్యత్తులో వికసించే పరిమళాలుగా ఎదుగుతారని తెలిపారు. సార్ అవును సార్. అంటే 1975 లో 1970 చూడండి సార్. సార్ సార్ మంచిగా తీసుకొని భగవంతు రాస్తూ ఈ రోజు వారికి అవార్డు ఇవ్వడం మన నియోజకవర్గం కూడా గర్వకారణం, చాలా సంతోషం. వారి ఆధ్వర్యంలో ఈ గురుకుల పాఠశాలలో సిబ్బంది కానీ, విద్యార్థులు కానీ అందరూ కూడా బాగా పనిచేసి మంచి పని తెచ్చుకోవాలని, అలాగనే ఈ కాలేజీకి కూడా ఇంటర్మీడియట్ కావాలని కోరారు. అది కూడా నేను విద్యాశాఖలో ఇచ్చాను. ఎక్కడైతే గురుకుల పాఠశాలలో అవన్నీ కూడా అప్గ్రేడ్ చేయమని, అంటే జూనియర్ కాలేజీలు కొన్ని హై స్కూల్స్ చేశారు గతంలో. ఇది కూడా 10th వరకు ఉంది. నేను ఇక్కడ చదువుకునే బిడ్డలో అదేనో ప్రాంతం, ఇది వచ్చి వివిధ జిల్లాల నుంచి వస్తారు, ఒక జిల్లా కాదు. అలాంటప్పుడు ఈ పిల్లలు 8, 9, 10 కూడా చదివిన తర్వాత ఇంటర్మీడియట్ కూడా +1 కూడా ఈ ప్రాంతంలోనే చదివితే కావాల్సిన అకామిడేషన్ ఉంది, కావాల్సిన రూములు ఉంది, గదులు ఉంది, ఎలాంటి ఇబ్బంది లేదు. అది ప్రభుత్వం ఒకటిగా రాష్ట్రమంతా ఉంది కాబట్టి పరిశీలిస్తున్నారు. తప్పకుండా నాకు కూడా కాన్సెప్ట్ అంటే మన ప్రాంతంలో అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ గురుకుల పాఠశాల మన ప్రాంతంలో అందులో ఇంటర్మీడియట్ ఉంది. ఇదే మాదిరిగా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో కూడా +1 పెట్టి పిల్లలు అభివృద్ధి చేయడానికి, మన ప్రాంత అభివృద్ధికి తోడ్పడతారని గౌరవ ముఖ్యమంత్రి గారిని, గౌరవ విద్యాశాఖ మంత్రి మనస్ఫూర్తి కోరుతున్నాను. గౌరవ విద్యాశాఖ మంత్రి కూడా నేను చెప్పడం జరిగింది. మన ప్రాంతం ఎన్నుకున్న ప్రాంతం ఎకనామిక్ బ్యాక్వర్డ్, తమిళనాడు ప్రాంతం పాత తమిళనాడు కాబట్టి దీన్ని ఎంతవరకైనా కూడా ఇది అభివృద్ధికి, విద్యా అభివృద్ధికి నడుము మిగుతున్నటువంటి గౌరవ విద్యాశాఖ మంత్రి గారు, అలాగే కమిషనర్ గారు కూడా నేను చెప్పడం జరిగింది. దీన్ని అప్గ్రేడ్ చేయాలని చెప్పి సమన్వయంగా మీ ద్వారా కోరుకుంటూ ఈరోజు ప్రిన్సిపల్ గారికి నేను అవార్డు ఇవ్వడం సందర్భంగా ఈరోజు మాకు ఈ ప్రాంతానికి విద్య జరుగుతుంది.
మా విద్యాశాఖ మంత్రి గారు ఎక్కడ గురుకుల పాఠశాల, ఎక్కడ అంగన్వాడీ బిల్డింగ్ అయినా, ఎక్కడ హై స్కూల్ అయినా, ఎక్కడ ఎల్పీ స్కూల్ అయినా కూడా మీరు వీలున్నప్పుడు శాసనసభ్యులు కానీ ప్రజలు కానీ మీటింగ్ చేయమన్నారు. అందులో భాగంగానే ఈరోజు ఆదివారమైన కూడా ఈ పేద పిల్లలు చదివే ప్రాంతానికి విజిట్ చేయడం, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ మధ్యాహ్న సమయానికి కానీ సాయంత్రమైనా కూడా అక్కడనే వారితో కలిసి భోజనం చేయడం ఇప్పుడే కాదు, నేను 7 సంవత్సరాలుగా గతంలో కూడా అలాగనే చేశాను. ఇది మన ప్రాంతంలో ఇలాంటి గురుకుల పాఠశాల విషయాలు రావాలని ఇచ్చడే కాదు, కేవలం మోడల్ స్కూల్ కానీ, కేఎంపీ కస్తూర్బాయి గురుకుల పాఠశాల కానీ ఎక్కడ పేరు పెట్టారు. అద్భుతమైనటువంటి కాలేజ్. అక్కడ హిందీ లెక్కలు ఉన్న ఆడ వంట చేసే మనుషులు కూడా మార్చి తెలుగు వారిని పెట్టమని చెప్పడం చాలా అద్భుతమైన భవనం ఉంది. ఈ విధంగా ఇంకా కూడా గురుకుల పాఠశాల కానీ పాఠశాల నిర్మించాలి. మీద స్థాయిలో భారతదేశానికి సంబంధించిన గత ఉప ప్రధాని జగజ్జీవన్ రామ్ గారి జన్మదినోత్సవ సందర్భంగా మన గౌరవనీయులు మాన్యశ్రీ మన స్థానిక ఎమ్మెల్యే సార్ గారైనటువంటి మన సార్ గారి చేయడం అనేటువంటిది నిజంగా మేమంతా చేసుకున్నటువంటి అది ఒక స్వప్నంగా, ఒక కళగా నేను భావిస్తున్నాను. సారు ప్రతి సందర్భంలో కూడా ఈ పాఠశాలను తన మానస పుత్రికగా భావిస్తారు. తర్వాత నిరంతరము మన పాఠశాలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో సార్ యొక్క మాకు ఉపదేశం ఉంది, సందేశం ఉంది, ఆదేశం ఉంది, ఆజ్ఞలు ఉన్నాయి, అనుజ్ఞలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. సార్ యొక్క మార్గనిర్దేశకత్వంలోనే, సార్ యొక్క చూపినటువంటి మార్గంలోనే మేమంతా ఆయన అడుగుజాడల్లోనే మేము ఆ గురుజాడలుగా భావించి మేము నడుస్తూ ఉన్నాము. ఇలాంటి ఒక మానవతావాది, ఇలాంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి అయినటువంటి మన సార్ గారు మా ప్రాంతానికి, ఈ సత్యవేడు ప్రాంతానికి స్థానిక శాసన సభ్యులుగా ఉండడం అనేటువంటిది నిజంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులంతా చేసుకున్నటువంటి అది పూజా ఫలంగా నేను భావిస్తున్నాను. ఇలాంటి మానవతా హృదయంతో ఇలాగా మనస్సుకు దగ్గరైనటువంటి ఎమ్మెల్యే సార్ని నేను ఇంతవరకు నా జీవితంలో చూడలేదు. అంత ఆత్మీయంగా, అంత ఆప్యాయంగా, అంత అనుబంధంగా, అంత అనురాగంగా సార్ మమ్మల్ని చూసుకుంటున్నారు. మా పిల్లల్ని అసలు ఎప్పుడు వచ్చినా కానీ పిల్లలతోనే నేను భోంచేస్తానంటారు. సార్ ఏ ప్రత్యేకమైనటువంటి వంటకాన్ని కోరుకోరు. అలాగా ప్రజలతో పాటు పిల్లలతో కూడా మమైకమైనటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిగా సార్ని ఇక్కడ కనిపిస్తారు. తర్వాత ఈరోజు వస్తుంది జగజ్జీవన్ రామ్ బర్త్డే కదా ఈరోజు, కాబట్టి మనం ఆ పండుగను చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో మాకు తెలియజేశారు. తర్వాత ఆ సారు ఆదేశాలు నిజంగా ఈ పాఠశాల సార్ కోరుకున్నారు. అంబేద్కర్ పాఠశాల అక్కడ ఉంటుంది, గురుకుల పాఠశాల. తర్వాత ఇక్కడ కూడా జ్యోతిబా పూలే కూడా, ఇది కూడా ఒక మహోన్నతమైనటువంటి పాఠశాల. 10 ఎకరాల భూమి ఉన్నటువంటి పాఠశాల, అనేకమైనటువంటి గదులు ఉన్నటువంటి పాఠశాల. మనకు ఉన్నటువంటి అదనపు గదులు కూడా డిగ్రీ కాలేజ్ వాళ్ళకు కూడా మనం అదనంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక అంశం మనకు గుర్తొస్తుంది, అదేమిటంటే ప్రపంచంలోనే మహామేధావి ఎవరంటే అంబేద్కర్ గారు. అది కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం వారు గతంలో ఉన్నటువంటి వారిని, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వారందరినీ ఒక 100 మంది కేటలాగ్ తయారు చేస్తే, పట్టుకుని తయారు చేస్తే ఆ 100 మందిలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి భరతమాత ముద్దుబిడ్డ అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మొదటి మేధావిగా, ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందారు. యూనివర్సిటీ వారు మనకు చేసినటువంటి కాదు. అలాంటి మహనీయుడు తర్వాత 3 గురువులు ఉన్నారన్నారు. ఒకరెవరంటే బుద్ధుడని, రెండవరు ఎవరంటే కబీర్ అని, మూడవరు ఎవరంటే జ్యోతిబా పూలే అని. కాబట్టి జ్యోతిబా పూలే కూడా మహాత్మా అంబేద్కర్ గారికి ఒకానొక గురుత్రయంలో ఒకరిగా కనిపిస్తున్నారు. కాబట్టి అంబేద్కర్ గారికి జూనియర్ కాలేజీలో ఉన్నప్పుడు గురువు గారైనటువంటి జ్యోతిబా పూలే పేరుతో ఉన్నటువంటి ఈ పాఠశాలకు కూడా అది జూనియర్ కాలేజ్ అయితే చాలా బాగుంటుందని సార్ ఆకాంక్షించారు, అభిలషించారు. కాబట్టి